హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. నిన్నైతే ఏకాదశి కదండి, ఉపవాసము హరివాన సేవ అన్నీ జరిగిపోయినాయి చక్కగా. తర్వాత రోజు కార్తీక శుద్ధ ద్వాదశి. ఈరోజు ఉదయాన్నే లేచి పూజ అన్నీ అయిపోయినాయి, స్వామికి ప్రసాదం పెట్టి నేనైతే ఉపవాసం కూడా అయిపోయింది. తర్వాత పొద్దున్నుంచి పూజకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నాను. సాయంత్రం అయింది, స్నానం చేసేసి అన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ రెడీ చేసేసుకొని మందిరానికి వెళ్ళి దీపారాధన చేసి ఇంట్లో దీపం పెట్టేసి బయట ఆకాశ దీపం కూడా పెట్టేసి కొంచెం గోమయము పసుపు గంగాజలంతో లోపల పూజ చేద్దాము అమ్మవారికి తులసి మాతకు అని చెప్పని చక్కగా అలికేసి పైన అష్టదళ పద్మం పెట్టాను. తర్వాత శంకు చక్రాలు గోపద్మాలు అవన్నీ కూడాను చక్కగా అలంకరించాను స్వామివారికి. ఈ ద్వాదశి రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే ఎంతో శుభప్రదం అండి. నా దగ్గర అయితే డిజైన్ ప్లేట్లు ఉండే, కానీ సమయానికి ఎక్కడున్నాయో కనపడలేదండి. టైం అయితే అయిపోతుంది, ఇంకెందుకులే అని చెప్పని చేత్తోనే వేసేసాను. ఇలా మనం చక్కగా ముందు అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు ఈ విధంగా పెట్టుకొని పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసుకొని తర్వాత అమ్మవారిని పెట్టుకోవచ్చు. అమ్మవారిని అయితే శుభ్రం చేసేసి ఉంచేసాను చక్కగా. ఇప్పుడైతే గంధము బొట్టు అవన్నీ పెట్టి పువ్వులు మొత్తం అన్నీ అలంకరించేసానండి చక్కగాను. తర్వాత స్వామివారిని చిన్న ఒక కృష్ణయ్యనేమో అమ్మవారి మొదట్లో పెట్టాను. తర్వాత పెద్ద కృష్ణయ్యను రాధాకృష్ణన్ అయితే కింద తులసమ్మ పాదాల దగ్గర కింద పీఠ భాగంలో పెట్టానన్నమాట. పూజ అయితే ప్రతి ద్వాదశి రోజు కూడా ప్రతి సంవత్సరం చేస్తామండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. ఏకదంతా వక్రతుండ గణపతి లంబోదర. నిర్వికల్ప నిష్కలంక నిరవధిక సుఖదాయక. శ్రీహర లక్ష్మీ సమేత సిద్ధిరాజ గణపతి. జయ గణేశ జయ గణేశ జయ జయ గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. తులసీమాత ఇప్పుడు ముందుగా వినాయకుడి పూజ అయిపోయింది కదండి. ఇప్పుడు తులసీమాత అష్టోత్తరము విష్ణు పూజ ఇవన్నీ కూడా చేయాలన్నమాట. స్వామికి అయితే పువ్వులు అన్నీ కూడా అలంకరించి పీఠం అయితే ఏర్పాటు చేశాను. దీపారాధన అన్నీ మొత్తం చుట్టూ ఉన్నాయి కదండి 11 దీపాలు, అవన్నీ కూడా మా వారితో అయితే వెలిగించమని చెప్పాను. ఆయన అయితే మొత్తం అన్నీ వెలిగించి కూర్చున్నారనమాట పక్కన. తర్వాత అయితే పూజ అయితే ప్రారంభం చేశానమాట. మనకి కథలోనే ఉంటుంది కదండి, ఎవరైతే కనుక ఈ తులసి బృందావనందు శ్రద్ధాభక్తులతో విష్ణు పూజ చేస్తారో అటువంటి వారికి ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ కూడా ఉంటాయని చెప్పని. ఈ పూజ అనేది ఎప్పుడు కూడా సూర్యాస్తమైన తర్వాత చేస్తేనే దీని యొక్క ఫలితం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని మనకి కథలోనే చెప్పబడుతుంది కదండి. ఈ ద్వాదశి రోజు దీపదానం చేసినా మరి ఏ దానం చేసినా లేదా స్వయం పాకం దానం చేసినా ఎన్ని ఒత్తులతో దానం చేసినా కూడా ఏ ఒత్తు 2 ఒత్తులతో దానం చేస్తే ఎలా ఉంటుంది లేదా ఎన్ని దీపాలు దానం చేస్తే ఎంత ఉంటుంది అన్నీ కూడా మనకి ఈ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానంలోనే మనకి చక్కగా వివరించబడి ఉంటుందండి. ఈ పూజ యొక్క ఫలితం మనం ఇంత అని చెప్పనలవి కానే కాదు. ఎటువంటి పాపాలు చేసిన వారైనా కూడా ఈ పూజ చేస్తే ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నమాట. అటువంటి చక్కనైనటువంటి పూజా విధానం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనకి విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత ముందు తులసి అష్టోత్తరం తర్వాత స్వామికి అష్టోత్తరం ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటామండి. ఓం విష్ణవే నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం వైకుంఠాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హంసాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మధుపతయే నమః. ఓం తారక్షవాహనాయ నమః. ఓం దైత్యకాంతకాయ నమః. ఓం సింసుమారాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్తే నమః. ఓం పరాత్పరాయ నమః. తర్వాత స్వామివారికి క్షీరాన్నము సలిమిడి పానకము
వడపప్పు, అటుకులు, బెల్లము మనం ఎన్ని కావంటే పళ్ళు, నైవేద్యాలు అన్నీ సమర్పించి హాయిగా ధూపదీపాలతో అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి హారతి అవన్నీ ఇచ్చిన తర్వాత మనం చివరగా వ్రత కథ అయితే చదవడం అయితే జరుగుతుంది. అక్షంతలు తీసుకొని ఈ మనం పూజ చేసినటువంటి బృందావనం చుట్టూ కూడా మన ఇంట్లో సభ్యులందరూ కూడా 3 ప్రదక్షిణాలు చేస్తామండి. లాస్ట్ అయితే కనుక కథ చదవడం, కథ అక్షంతలు ధరించడం, ప్రతిదానికి కూడా అన్నీ కూడా ప్రాశస్త్యంతో కూడుకున్నవి. పూజ అయితే అయిపోయింది. చూసారా, అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యాలు, ప్రసాదం అన్నీ సమర్పించి కథ చదివిన తర్వాత సాష్టాంగ నమస్కారము, అపరాధ నమస్కారము అవన్నీ సమర్పించి తర్వాత వింజామర కూడా సేవ కూడా చేసి తర్వాత నేనైతే ప్రదక్షిణం అయితే చేశాను. ఈ పూజ నాకైతే ఎంతో ఇష్టమైనటువంటి పూజ. ఈ పూజా విధానం అంట నేనైతే మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. పెళ్ళైన తర్వాత మా అక్క చేసేది, తనతో పాటు నేను చూస్తూ నేర్చుకున్నాను. ఇంతవరకైతే అందరం కూడా తాంబూలాలు తీసుకోవడానికి అందరినీ పిలిచేవాళ్ళమండి, ముత్తైదుల్ని. ఒకరి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్ళి అలాగే తాంబూలాలు అవి తీసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అందరికీ పూజలు చేసుకోవడానికే చాలా లేట్ అయిపోతుందండి, చాలా తక్కువగా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంటుందండి. ఒకరింటికి ఒకరు అందరం కలిసి వెళ్ళడం, సరదాగా మాట్లాడుకోవడం, ప్రతిదీ కూడా ఎంతో మనసుకు హాయిగా ఉంటుంది. ఎప్పుడూ అందరం ఒంటరిగా ఉండలేం కదండి. స్వామికి వింజామర సేవ కూడా అయిపోయింది. తర్వాత ప్రదక్షిణ చేసి హాయిగా పూజ అయితే కనుక నేను ముగించాను. మీరందరూ కూడా మీరు క్షీరాబ్ది ద్వాదశి పూజ మీ కుటుంబ సభ్యులతో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఈ పూజని ఇలాగా సింపుల్గా, ప్రశాంతంగా, హాయిగా చేసేసుకొని నాకు ఇష్టమైనటువంటి అమ్మవారి పాటలు, స్వామివారి పాటలు పాడుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.